ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను ఒక ప్రశ్నను వేస్తున్నాను. ఏంటంటే, నీవు నీ తల్లిదండ్రుల మాటను వింటున్నావా? బైబిల్లో మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చూస్తే అక్కడ ఇలాగ రాయబడి ఉందండి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకు అని అక్కడ సెలవిస్తుందండి. ఈ రోజున చూసుకున్నట్లయితే యవనస్తులు అనేక మంది తల్లిదండ్రుల మాట వినట్లేదండి. వారిని ఎదిరిస్తున్నారు, వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ అమ్మ ఏదైనా చెప్పింది అనుకోండి, అమ్మ నీకేం తెలియదమ్మా, నువ్వు మాట్లాడకు అని అంటారు. ఒకవేళ ఏమైనా పని చెప్పినా, చేయనమ్మా నాకు తెలీదు అంటారు. నీవు వయసుకు వచ్చినప్పుడు, ఎదుగుతూ ఉన్నప్పుడు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి కదా. సాధారణంగా పిల్లలైన మనకి తల్లిదండ్రులు కొన్ని హెచ్చరికలు చేస్తారండి. అలా హెచ్చరించవలసింది వారి బాధ్యత. ఉదాహరణకు ఎలా ఉంటాయంటే ఆ హెచ్చరికలు, ఆ స్టవ్ను ముట్టుకోవద్దు, చెయ్యి కాలుతుంది, లేదంటే స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళొద్దు, చాలా ప్రమాదకరం, లేదంటే రోడ్డు మీద బండి నడిపేటప్పుడు ఇరుప్రక్కలా చూసుకుని వెళ్ళు, లేదంటే హెల్మెట్ పెట్టుకుని వెళ్ళు అని కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటారండి. ఆ మాటలను మనం లక్ష్య పెట్టాలి కానీ అలక్ష్య పెట్టకూడదు కదా. సామెతల గ్రంథంలో ఇలాగ సెలవిచ్చింది. మరి నీవు నీ తల్లిదండ్రుల మాట వింటున్నావా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి వరకు చూసుకున్నట్లయితే, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అని అక్కడ వ్రాయబడి ఉంది. అంటే నీవు దీర్ఘ ఆయుష్ను పొందాలంటే, ఈ భూమి మీద ఎక్కువ రోజులు నీవు జీవించాలంటే ఈ తల్లిదండ్రుల మాటలు నువ్వు వినాలి. తల్లిదండ్రుల మాటలు నీవు విన్నప్పుడే నీకు ఆశీర్వాదం అని బైబిల్ సెలవిస్తుందండి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం అనేది ఎంతో జ్ఞానయుక్తమైనదండి. యేసుప్రభు వారు కూడా తన తల్లిదండ్రులు చెప్పిన మాటను త్రోసివేయకుండా విన్నారండి. ఈ విధంగా తల్లిదండ్రుల మాట వినడం అనేది దేవుడు ఎంతగానో మెచ్చుకున్న తగినదండి. అలాగుని జీవించలాగున కొద్ది మాటలు దేవుడు మన వినిపిల్లో దీవించునుగా. ఆమేన్.